నమస్తే వెల్కమ్ టు మై వీడియోస్. అనపకాయ కుడుములు. ఎంతమందికి అనపకాయ కుడుములు అంటే ఇష్టం కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ మా ఏరియాలో అనపకాయ కుడుములు చాలా ఫేమస్. సీజన్లో చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మీకు ఇష్టమైతే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అనపకాయ కుడుములు బఠానీ వేసి చిక్కుడుకాయ గింజలతో కూడా చేస్తూ ఉంటారు. కానీ అనపకాయతో చేసుకొని తినే టేస్ట్ వేరు. ఇలా వేడి వేడి అనపకాయల కుడుములలో ఆయిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ నెక్స్ట్ వీడియో అటాచ్ చేసి ఉంది. దాంట్లో మా నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు 3 కప్పుల బియ్యపు రవ్వ తీసుకొని అందులో 2 కప్పుల అనపకాయ ఇత్తులు ఉడకబెట్టినవి వేసుకొని తర్వాత పూర్వం చెప్పిన విధంగా తరిమిన ఉల్లి ఆకును అందులో వేసుకొని తరువాత తరిగిన కొత్తిమీరను వేసుకొని ఇంతకు పూర్వం చెప్పిన విధంగా మిరపకాయలు గ్రైండింగ్ దానికి సరిపడా తీసుకొని అందులో వేసుకొని మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్ళు చల్లుకొని కొంచెం కొంచెంగా ఇంతకు పూర్వం చేసిన విధంగా దానిని మొత్తము కలుపుకున్న తరువాత ఈ విధముగా అవుతుంది. అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఆ విధముగా అన్ని చిన్న చిన్న ఒకే సైజులో ఉండలు చేసుకోవాలి. ఈ విధముగా ఉండలు చేసుకున్న పిదప వీటిని సన్నపు సెగ పొయ్యిపై ఇంతకు పూర్వం చూపిన గిన్నెను ఉంచి నీరు వేడి కాగానే అందులో వీటిని మెల్లగా ఇచ్చుకపోకుండా విరిగిపోకుండా అందులో వేసి ఉడికించాలి. గిన్నెలో ఈ విధముగా వేసుకొని మెల్లిమెల్లిగా అందులో మెల్లిగా వేయాలి. దానిపై కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ సన్నపు సెగపై